రాజకీయ ఉద్దండుడు ముద్రగడ పద్మనాభ ఆరోగ్యం మీద రాజకీయాలు తగవని వైఎస్ఆర్సీపీ కాపు ముఖ్య నేతలు హితవు పలికారు. పచ్చ మీడియా ఛానల్ డిబేట్లో దీని మీద దుర్మార్గంగా మాట్లాడుతున్న తీవ్ర బాధాకరమని పేర్కొంటూ ఎంతకన్నా దిగజారుతనం మరొకటి ఉంటుందని ప్రశ్నించారు. ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తానని ఉద్ఘాటించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రగతి తప్పి నివేదిక విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నటువంటి వార్తని ఏదైతే డీటెయిల్డ్గా రాసుకొచ్చారు ఇందులో. లేకపోతే ఆంధ్రజ్యోతి ఏపీలో స్వర్ణాధ్యాయం, ఏపీలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు, మంగంపేటలో బైరైటిస్, కడపలో లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తిలో గెలాక్సీ గ్రానైటు, కుప్పంలో గ్రీన్ గ్రానైటు, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైటు, గూడూరులో మైకా, నెల్లూరులో సిలికా, ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్, అనంతపురం కడపలో ఐరన్ ఓరు, కేజీ బేసిన్లో గ్యాస్ పెట్రోల్ లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి వాల్యూ ఎడిషన్ పరిశ్రమలు ప్రోత్సహిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ మోడల్గా మారింది అన్నటువంటి హైలైట్ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కాకుండా ఏమొస్తుంది, ఎందుకని ప్రభుత్వం వీటన్నిటి తవ్వించి డబ్బులు సంపాదించట్లేదు? సంపద సృష్టి అంటే అది కదా. ఇవన్నీ వాళ్ళు పోయి కొత్తగా ఈ 2 ఏళ్లలో ఏమైనా కనుక్కున్నారా? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలోనూ కనుక్కున్నాయి, నడిచినాయే, ఇప్పుడు నడుస్తున్నాయే. కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తదనంగా చెప్పుకొచ్చేటటువంటి గేమ్ నడుస్తుంది. అయితే సాయికృష్ణ చనిపోయింది కస్టడీలోనే అన్నటువంటి వార్త ఇక్కడ కూడా హైలైట్ చేశారు. పెంచలేదు తగ్గించామన్నది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మీరు చదవకపోతే నాకు మైనస్ మార్కులు అన్నది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే విద్యుత్ శాఖలో కొలువులు 629 ఏఈ పోస్టుల నోటిఫికేషన్, 3 డిస్కంల పరిధిలో పోస్టులు 2019లో చివరిసారిగా నోటిఫికేషన్ తిరిగి కూటమి హయాంలోనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. సుమారు 629 ఏఈ పోస్టులకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మీరు సిద్ధమా సార్, ఓటుకి చేటు రాకుండా చూసుకుంటూ 2002 జాబితాతో మ్యాపింగ్ తప్పనిసరి, సొంతంగా లేదా తల్లిదండ్రులకి కుటుంబీకులకు అప్పట్లో ఓటు ఉండాలి, లేకపోతే 12 రకాల ధృవీకరణలో ఒకటి తప్పదు, చిరునామా మారితే మరింత అప్రమత్తత అవసరం, బిఎల్ఓని మీరే సంప్రదించడం ఉత్తమం అన్నటువంటి సలహా ఇచ్చింది. అయితే భూములు